సో, మనము లాస్ట్ 2 సెషన్‌లో మనము టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ గురించి మనము ఇంట్రడక్షన్ తీసుకున్నాం. అలాగే మనము క్యాట్ గురించి, హెడ్ గురించి, టెయిల్ గురించి, గ్రెప్ అనే కమాండ్ గురించి నేర్చుకుందాం. సో, ఇంతవరకు. సో, ఇప్పుడు మనము ఈ రిమైనింగ్ కమాండ్స్ చూసే బదులు రిమైనింగ్ కమాండ్స్ చూసే ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ కమాండ్ ఉంది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కమాండ్ యాక్చువల్‌గా. చాలా మోస్ట్ యూజ్‌ఫుల్ కమాండ్. సో, మనం దాని గురించి తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ కమాండ్స్ గురించి మనము తెలుసుకుందాం. సో, కమాండ్ ఏంటంటే దాన్నేమంటారంటే పైప్ కమాండ్. సో, దీన్ని పైప్ అంటారు. ఓకే. సో, ఈ పైప్ కమాండ్. సో, ఈ పైప్ కమాండ్‌ని మనం దేనితో నోటేట్ చేస్తారంటే బార్. సో, బార్. మనకి కీబోర్డ్‌లో ఎంటర్ అనే కీ పైన మనకి ఒకటి స్లాషు, ఆ స్లాష్ మీదే బార్ అని ఉంటది. సో, ఆ బార్ సింబల్‌ని పైప్ అని అంటారు. ఓకేనా? హలో! ఓకే. ఓకే. సో, కానీ దీని మెయిన్ పర్పస్ ఏంటి? సో, దిస్ పైప్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ అవుట్‌పుట్ ఆఫ్ వన్ కమాండ్ యాస్ ద ఇన్‌పుట్ ఆఫ్ అనదర్ కమాండ్. సో, అంటే ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ చూస్తే కమాండ్ 1 ఇక్కడ పైప్ సింబల్ దెన్ కమాండ్ 2. సో, దీని యూజ్‌ఫుల్ ఏంటంటే ఇక్కడ కమాండ్ 1లో మీరు రన్ చేసిన తర్వాత వచ్చిన అవుట్‌పుట్ ఈ కమాండ్ 2కి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. అర్థమవుతుందా? కమాండ్ 1లో మీరు ఏదైనా వర్క్ చేయండి. దాని మీకొచ్చిన అవుట్‌పుట్ కమాండ్ 2కి అవుట్‌పుట్‌గా వస్తుంది. హలో! ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చూసి మళ్ళీ ఇక్కడికొద్దాం. సో, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ కమాండ్ 1. సో, ఇదంతా కమాండ్ 1. తర్వాత పైప్ సింబల్. పైప్ సింబల్ తర్వాత కమాండ్ 2. ఇదంతా కమాండ్ 2. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనము యెస్టర్‌డే సెషన్‌లో ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా! గ్రెప్ కమాండ్ గురించి తెలుసుకోనికి. -l. సో, ఇక్కడ మనం ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా! టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. సో, క్యాట్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. సో, మనకి ఈ టెస్ట్ ఫైల్‌లో ఏముంది? ఒక 4 లైన్స్ డేటా ఉంది. కరెక్టా? హలో! ఆ! సో, ఇప్పుడిక్కడ మనకి ఫస్ట్ కమాండ్ ఏంటి? క్యాట్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. సో, ఇప్పుడు నేను ఫస్ట్ కమాండ్ నేను ఇండివిడ్యువల్‌గా రన్ చేస్తాను. హ్మ్. క్యాట్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు మనకేమొచ్చింది అవుట్‌పుట్? ఆ ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం డిస్‌ప్లే అయింది. సో, ఈ ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం అవుట్‌పుట్. ఇప్పుడు ఈ డేటా మొత్తం నేను ఏదైతే హైలైట్ చేశానో ఈ 4 లైన్స్ ఇది అవుట్‌పుట్. ఈ 4 లైన్స్ సెకండ్ కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. హ్మ్. గ్రెప్ అనే కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఈ గ్రెప్ శాంపుల్ అనే కమాండ్ నేను ఇండివిడ్యువల్‌గా రన్ చేస్తాను ఫస్ట్. మనకేమొస్తుందో చెక్ చేద్దాం. సో, గ్రెప్ శాంపుల్. సో, ఏమన్నా అవుట్‌పుట్ వచ్చిందా? ఏమీ రాలేదు. ఎందుకు ఏం అవుట్‌పుట్ రాలేదు? యాక్చువల్‌గా గ్రెప్ కమాండ్ సింటాక్స్ ఏంటి? యాక్చువల్‌గా మనం లాస్ట్ టైమ్ మనము చూసినప్పుడు గ్రెప్ కమాండ్ సింటాక్స్. సో, మనం గ్రెప్ కమాండ్‌కొస్తే ఆ గ్రెప్ కమాండ్ సింటాక్స్ ఏంటి? గ్రెప్ ఆప్షన్స్ ప్యాటర్న్ ఫైల్ డేటా. సో, ఎగ్జాంపుల్‌కొస్తే ఇలాగ మనకి గ్రెప్ ఏదైనా ఒక వర్డ్ ఫైల్ నేమ్. కానీ ఇక్కడ మనకేమొచ్చింది చూడు మనము ఆహ్, డిస్కస్ చేసే ఎగ్జాంపుల్‌లో మనం ఏం పెట్టాం ఓన్లీ గ్రెప్ హైఫెన్ శాంపుల్. ఈ గ్రెప్‌కి ఎటువంటి ఫైల్ మనం పాస్ చేయట్లేదు. సో, అందుకు ఇక్కడ మనకి ఎటువంటి అవుట్‌పుట్ రావట్లేదు. సో, ఈ గ్రెప్‌కి మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్ పైప్ అనే కమాండ్ ఇచ్చేసుకొని ఇప్పుడు పాస్ చేస్తాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సో, ఇప్పుడు క్యాట్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ 4 లైన్స్ అవుట్‌పుట్ వస్తుంది గదా! ఈ 4 లైన్స్ అవుట్‌పుట్‌ని నేను
ఈ grep కమాండ్‌కి పాస్ చేస్తాను. ఎలా పాస్ చేస్తాను నేను? బై యూజింగ్ పైప్. సో, పైప్ అనే కమాండ్. సో, పైప్ ఇచ్చేసి grep SIMP శాంపుల్. సో, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది? ఈ 4 లైన్స్ అవుట్‌పుట్ ఈ grep కమాండ్‌కి డేటాగా పాస్ అవుతుంది. ఈ 4 లైన్స్‌లో ఈ శాంపుల్ అనే వర్డ్ కోసం ఈ grep కమాండ్ సెర్చ్ చేస్తుంది. అర్థమైందా? సో, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ వచ్చింది. అర్థమైందా? ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉందా? హలో? హలో? లేదు. కానీ లైక్ ఈ డేటా అనేది డిస్‌ప్లే చెయ్యదు. జస్ట్ ఇక్కడ డేటా డిస్‌ప్లే అవ్వదు. ఇది ఆటోమేటిక్‌గా పాస్ అయిపోతుంది దీనికి. ఓకే. సో, మనము ఈ ఫైనల్ కమాండ్ దగ్గర మనకి అవుట్‌పుట్ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఫైనల్. సో, ఇక్కడ ఒక ప్రాసెస్. హ్మ్. ఇక్కడ ఏంటి? ఏ ప్రాసెస్ ఇక్కడ మొత్తం డేటా మొత్తము రీడ్ చెయి. రీడ్ చేసిన తర్వాత మనము ఈ సింగిల్‌గా రన్ చేస్తే మనకి ఇట్లా డేటా వస్తుంది. హ్మ్. కానీ ఇప్పుడు మనం పైప్ కమాండ్‌లో చేస్తున్నాం కాబట్టి ఈ డేటా మొత్తం తీసుకొని ఇక్కడికి పాస్ అయిపోతుంది ఈ కమాండ్‌కి. ఓకే. ఈ కమాండ్ ఈ డేటాలో ఇచ్చిన వర్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను -i ఇప్పుడు నాకు 2 లైన్స్ వచ్చినాయి. హ్మ్. ఎందుకంటే మనము కేస్ ఇగ్నోర్ చేసేసి ఆ శాంపుల్ అనే వర్డ్ ఎన్ని లైన్స్ ఉంటే నాకు అన్ని లైన్స్ డిస్‌ప్లే అవుతాయి. సో, హ్మ్. ఇక్కడ నాకు 2 లైన్స్‌లో ఉంది. సో, అందుకు 2 లైన్స్‌లో డిస్‌ప్లే చేసింది. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. సో, ఇప్పుడు ఇలాగే ఇప్పుడు నేను మళ్ళీ సింటాక్స్ దగ్గరకొచ్చాను. ఇట్లా 2 కమాండ్సే కాదు. ఎన్ని కమాండ్స్ కావాలంటే మనం అన్ని కమాండ్స్ పైప్‌లో యాడ్ చేసుకుంటా రావచ్చు. సో, అందుకు ఇక్కడ సింటాక్స్ కమాండ్ 1, కమాండ్ 2, కమాండ్ 3 ఇట్లా కమాండ్ ఎన్ నంబర్ ఆఫ్ కమాండ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు పైప్ కమాండ్‌లో. సో, ఎవ్రీ టైమ్ ఏమవుతుంది? ఇక్కడొచ్చిన అవుట్‌పుట్ దీనికి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. ఇక్కడొచ్చిన అవుట్‌పుట్ దీనికి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. ఇక్కడొచ్చిన అవుట్‌పుట్ నెక్స్ట్ కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా పాస్ అవుతూ ఫైనల్ కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ అయ్యి, ఫైనల్ కమాండ్ మాత్రమే అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది మనకు స్క్రీన్ మీద. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనం ఓన్లీ 2 కమాండ్స్ చూసాం గదా! నెక్స్ట్ ఇంకొక కమాండ్‌తో మనం 3 కమాండ్స్‌తో చూద్దాం. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనకేం రావాలి? ఇక్కడున్న అవుట్‌పుట్ ఈ కమాండ్‌కి ఇన్‌పుట్‌గా వస్తుంది. ఇక్కడొచ్చిన అవుట్‌పుట్ ఈ కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ అవుతుంది. ఈ కమాండ్ ప్రాసెస్ చేసి ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. కరెక్టా? అవును. సో, ఇప్పుడు మనము క్యాట్ టెస్ట్ ఫైల్ చేస్తే మనకేమొచ్చింది? ఇక్కడ 4 లైన్స్ వచ్చింది. ఈ 4 లైన్స్ గ్రెప్ శాంపుల్ అనే కమాండ్‌కి ఇన్‌పుట్‌గా పాస్ చేస్తాం. సో, ఈ గ్రెప్ అనే కమాండ్ ఈ శాంపుల్ వర్డ్ ఇక్కడ ఉందా లేదని చెక్ చేస్తుంది. చెక్ చేసి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ ఎంటర్ లైన్ మనకిస్తుంది. ఆ ఎంటర్ లైన్ వచ్చింది నెక్స్ట్ కమాండ్‌కి పాస్ అవుతుంది. ఈ నెక్స్ట్ కమాండ్‌లో ఇదేం చేస్తుంది? పి అనే లెటర్ హ్మ్. ఈ ఫస్ట్ లైన్‌లో ఎక్కడున్నా కూడా జనరేట్ చేస్తుంది. సో, హ్మ్. మనము ప్రాక్టికల్‌గా చూద్దాం ఇప్పుడు. సో, గ్రెప్ శాంపుల్. ఇప్పుడు మనకేమొచ్చింది? సరే. ఓన్లీ 1 లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ 1 లైన్ నెక్స్ట్ కమాండ్‌కి మనం పాస్ చేస్తాం. సో, పాస్ చేయాలంటే పైప్. ఓకే. తర్వాత నువ్వు ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్. సో, నేను కేస్ సెన్సిటివ్ ఇగ్నోర్ చేయమంటున్నా. పి లెటర్ కోసం నేను చెక్ చేయమంటున్నా. ఎక్కడ పి లెటర్ కోసం? ఈ పర్టిక్యులర్ లైన్‌లో. హ్మ్. ఇప్పుడు ఓకే. ఈ పర్టిక్యులర్ లైన్‌లో ఇక్కడ పి అనే చోటు రెడ్ కలర్‌లో హైలైట్ అయింది. హ్మ్. లేదు మనం పి అనే దాని కోసం కాకుండా ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ తీసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ అనే వర్డ్ ఉంది కదా! టెక్స్ట్. హ్మ్. టెక్స్ట్ అనేది హైలైట్ అయింది చూడు.
హ్మ్. సో, అట్లా మనము ఇట్లా ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్, ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్ అట్లా మనం పాస్ చేసుకోవచ్చు. క్యాట్ గ్రెప్ అనే కాకుండా క్యాట్ తర్వాత నువ్వు ఎల్ఎస్ అని పెట్టుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఎల్ఎస్ఎఫ్ ఎల్ అని పెడతాను. ఇక్కడ ఒక అవుట్‌పుట్ ఇక్కడ పాస్ అయింది. కానీ ఎల్ అనే కమాండ్‌కి అవుట్‌పుట్ అవసరమా? హుహు. అవసరం లేదు. ఎల్ కమాండ్ పర్పస్ ఏంటి? జస్ట్ ఏమున్నాయో లిస్ట్ ఔట్ చేయడం అంతే. మనకి హ్మ్. ఎటువంటి డేటా అవసరం లేదు. సో, అందుకు ఇక్కడ డేటా దీనికి పాస్ చేసినా గూడా ఏం యూజ్‌ఫుల్ లేదు. సో, ఈ పైప్ అనే కమాండు డేటా ఫిల్టరింగ్‌కి, ఆపరేషన్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇట్లా హ్మ్. ఇక్కడ ఒక స్టెప్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టెప్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టెప్ ప్రాసెస్. సో, హ్మ్. దానికోసం యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈ పెప్ అనే కమాండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనకి టెక్స్ట్ మ్యానిపులేషన్ అంటే డేటా మ్యానిపులేషన్ కమాండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి గదా! హ్మ్. సో, ఇక్కడ చాలా ఉన్నాయి గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఉంది. సో, మనము క్యాట్ హెడ్ అని యూజ్ చేసుకుందాం. నేనేం చేస్తానంటే, ఇప్పుడు క్యాట్ టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్. హ్మ్. నాకు ఈ 4 లైన్స్ ఉంది. ఈ 4 లైన్స్‌లో నేనేం చేస్తాను, నాకు ఓన్లీ 2 లైన్స్ మాత్రమే డిస్‌ప్లే కావాలనుకుంటాను. లేకుంటే 3 లైన్స్ డిస్‌ప్లే కావాలనుకుంటాను. హ్మ్. అప్పుడేం చేస్తాను నేను, బిగినింగ్ నుంచి కావాలంటే హెడ్ హ్మ్. కరెక్టా? హ్మ్. హెడ్. సో, -n ఎన్ని లైన్స్ కావాలి నాకి? 3 లైన్స్. హ్మ్. 3 లైన్స్ పాస్ అయిపోయింది. హ్మ్. సో, జనరల్‌గా మనం హెడ్ కమాండ్‌కి ఎలా యూజ్ చేస్తాం మనము? హెడ్ కమాండ్ సింటాక్స్ ఏంటి యాక్చువల్‌గా జనరల్‌గా మనకి? హెడ్ ఎన్ మైన్ హైఫన్ ఎన్ సో, హెడ్ ఆప్షన్స్ ఫైల్ నేమ్. ఆ! ఇక్కడ మనము ఫైల్ నేమ్ పాస్ చేయలేదు. ఎందుకు ఫైల్ నేమ్ పాస్ చేయలేదు? ఇక్కడున్న డేటా, ఇక్కడ డిస్‌ప్లే అయిన డేటా ఇక్కడ ఫైల్ నేమ్‌గా పాస్ అయిపోతుంది. హ్మ్. అంటే ఇక్కడున్న డేటా దానికి ఫైల్ డేటాగా దీనికి హెడ్ అనే కమాండ్‌కు పాస్ అయిపోతుంది. హ్మ్. అర్థమైందా? హ్మ్. అలాగే మనము టెయిల్ అనే కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టెయిల్. సో, లాస్ట్ నుంచి 3 లైన్స్ చూపిస్తుంది. హ్మ్. చూడు ఇక్కడ లాస్ట్ చూడు. లాస్ట్ 3 లైన్స్. హ్మ్. ఫీల్ ఫ్రీ టు చూడు ఫీల్ ఫ్రీ టు. దిస్ ఈజ్ సెకండ్ లైన్ వరకు చూపిస్తుంది. సో, ఇలాగా మానిప్యులేషన్‌కి యూజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు బోత్ హెడ్, టెయిల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో, నేనిప్పుడు ఏం చేస్తాను, హెడ్ -n 3 లైన్స్. సో, 3 లైన్స్ అంటే ఇప్పుడు ఏం చూపిస్తుంది? ఫస్ట్ 3 లైన్సే చూపిస్తుందా? హ్మ్. కరెక్టేనా? ఈ ఫస్ట్ 3 లైన్స్ నేను టెయిల్‌కి పాస్ చేస్తా. టెయిల్ -n లాస్ట్ 2 లైన్స్. లాస్ట్ 2 లైన్స్ మాత్రమే డిస్‌ప్లే ఆ! వస్తుంది. ఇక్కడ పాస్ చేసిన ఈ 3 లైన్స్ హెడ్‌కొస్తది. ఈ హ్మ్. హెడ్ ఈ హెడ్ 3 లైన్స్ డిస్‌ప్లే చేస్తుంది. ఈ 3 లైన్స్ దీనికి పాస్ అవుతుంది. హ్మ్. ఈ 3 లైన్స్‌లో లాస్ట్ 2 లైన్స్ చూసిందంటే ఇట్ కంటైన్స్ సమ్ లైన్స్, దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఈ 2 మాత్రమే చూపిస్తుంది. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. కన్‌ఫ్యూజన్ ఉందా ఏమన్నా? లేదు. చూడు ఇక్కడ ఇట్ కంటైన్స్ సమ్ లైన్స్. ఓకే. దిస్ ఈజ్ సెకండ్ లైన్. అర్థమైందా పైప్ కమాండ్? ఆ! యూజ్ చేయడం సింపుల్ కానీ దీనికి ఫంక్షనాలిటీ చాలా చాలా యూజ్‌ఫుల్. ఓకే. సో, ఆహ్, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సో, ఈరోజు మనం పైప్ గురించి డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ సెషన్‌లో మనము రిమైనింగ్ టెక్స్ట్ మ్యానిప్యులేషన్ కమాండ్స్ ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రిమైనింగ్ టెక్స్ట్ కమాండ్స్ గురించి.
Okay. Okay. That's all for the session. Thank you. Bye bye.